శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతువు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసు నామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి, కర్కాటకం వారికి ఈ సంవత్సరం ఆదాయము వ్యయము ఎలా ఉంది? 8 ఆదాయము 2 వ్యయం, కాబట్టి ఎక్కడా భయపడాల్సిన పని లేదు. అలాగే రాజ్యపూజ్య అవమానం కూడా 7-3గా ఉంది. సో ఇది కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది, మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేదండి నేను కొంచెం ఆదాయాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక మీకు 2వ స్థానాధిపతి సూర్య భగవానుడు అవుతాడు. ఇప్పుడు సూర్య ఉపాసన ఎక్కువగా మీకు ఆదాయం పెరుగుతుంది. దీంతోపాటు మీకు ఈ కేతువు 3లో ఉండి ఎప్పటి నుంచో కర్కాటకం వారికి 3వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి. మనం ఏదైనా అగ్రిమెంట్ చేస్తే దానివల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అనుకుంటే కనుక కేతువు 2లోకి వచ్చినట్లయితే మీరు దాని ప్రభావం తగ్గుతుంది. కానీ 2వ స్థానంలో కేతువు ఎప్పుడు కూడా ధనస్థానంలోకి వచ్చినప్పుడు గణపతిని ఆరాధించడము, ఓకే, అలాగే గణపతికి గరిక పూజ చేయడము, ఓం గం గణాధిపతయ అనే నామస్మరణ చేయడము, ₹1 మనకు వచ్చింది అంటే అది గణపతి అనుగ్రహంతోనే వచ్చింది అనేటువంటిది మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు కనుక అలా గణపతికే మీరు ఇచ్చినట్టుగా, గణపతి ద్వారానే మళ్ళీ మీరు తీసుకున్నట్టుగా అట్లా మీరు ఏదైనా ఫీల్ అయినట్లయితే ఖచ్చితంగా ధనాభివృద్ధి కలిగి తీరుతుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆ రకంగా ఉన్నాయి. కాకపోతే 12వ స్థానంలో గురువు వస్తున్నాడు మీకు మే 15 నుంచి. దీనివల్ల ఏంటంటే ఉన్నత విద్యల కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, ఉన్నత విద్యా సంబంధంగా మీరు ఫైనాన్షియల్ గ్రోత్, ఉన్నత విద్యలు అక్కడ చేయడము, అక్కడ మళ్ళీ ఏదైనా వ్యాపారం ద్వారా కొంతవరకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ కుజుడు ఒక 2-3 నెలల పాటు స్టార్టింగ్లో లగ్నంలో వచ్చి ఉంటాడు. కాబట్టి మొదటి 3 నెలలు కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మీకు, నీచబడ్డ కుజుడు రాశిలో ఉండడం వల్ల, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వర్క్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, స్ట్రెస్ అయిపోయి ఒక్కోసారి మనం ఒక పాయింట్లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు మనం ఒక సడన్గా నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం తీసుకునే దగ్గరే మొత్తం లైఫ్ డిసైడ్ అయి ఉంటుందండి. ఒకానొక స్ట్రెస్ పాయింట్లో ఒక నిర్ణయం, గుర్తుపెట్టుకోండి. అలాగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన అంశం. సంతానం విషయంలో, సంతానాన్ని పొందే విషయంలో కూడా మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండండి విశ్వవసు నామ సంవత్సరం. ఆఫ్టర్ దట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే వివాహ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కొంచెం ఆలస్యం అవుతుంటాయి. బట్ 2వ వివాహం కోసం కొంతమందికి చూడండి, మొదటి వివాహం ఏదైనా ట్రబుల్ అయ్యి తర్వాత 2వ వివాహం కోసం వెళ్తారు. అలాంటి వారికి ఈ సంబంధాలు కుదురుతాయి. అండ్ అదేవిధంగా దూరపు సంబంధాలు, విదేశాల్లో ఉండే సంబంధాలు కూడా కుదిరేటువంటి యాక్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నక్షత్రం అంటే ఈ యొక్క కర్కాటకంలో ఉండేవారికి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి మరియు ఆశ్లేష. వీరు ఏ దేవత సంబంధించిన ధ్యానం చేస్తే, ఏ నామంతో చేస్తే పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి అంటే పునర్వసు 4వ పాదంలో జన్మించినటువంటి వారు ఎక్కువగా దక్షిణామూర్తిని, ఓం దక్షిణామూర్తి అయిన మహాన నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. మరి పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారు శివుణ్ణి ఓం నమ శివాయ అనే నామము, మరియు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు సర్ప ఆరాధన, ఓం వాసుకీదేవి అయి నమః లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది. మరియు దీంతోపాటు మీరు రెగ్యులర్గా కూడా చేయవలసింది ఏమిటి, మీ లైఫ్ లాంగ్ మొత్తం స్కందుని ఎక్కువగా ఆరాధించాలి. స్కందారాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది. షేర్ మార్కెట్ విషయాల్లోని
మరియు ఫ్రెండ్స్ విషయాల్లోని ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా మొదటి 3 నెలలు కొంత జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి విషయాలు ఎక్కువ ట్రబుల్ అవుతుంది అంటే కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి పరిహార మార్గం చేస్తూ ఉండండి. ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు, అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు, అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్ పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కదా వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయాన్ని చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.